సురేంద్రపురి అడవిలో ఓ కోతి నివసించేది. ఓ రోజు నది ఒడ్డున జ్వరంతో మైకంగా పడి ఉన్న నక్కను చూసింది. జాలిగా వేసి తన ఇంటికి తీసుకెళ్లి ఆకుల మందులతో వైద్యం చేసి రక్షించింది. నక్క తేరుకున్నాక, నాకు నా అనేవాళ్లు లేరు. నా ఇల్లు కూడా కూలిపోయింది అని కన్నీటి మాటల్లో చెప్పింది. దానికి కోతి, ఇకనుంచి నేను నీ స్నేహితిని. పక్కనే ఖాళీగా ఉన్న నా మూడో ఇల్లు నీదే అని ప్రేమతో చెప్పింది. నక్క ఓసారి అనుకుంది, ఎంత మంచి కోతి. కాని నాకు ఇంకా కావాల్సింది వేరే. ఒకరోజు తాళం చెవి కోల్పోయిన నక్కకి కోతి మరో తాళం చెవి ఇచ్చింది. అదే అవకాశమై నక్క తాళం పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించింది. కాని తాళం తేల్చుకోలేక ఇరుక్కుపోయింది. భయంతో పారిపోయిన నక్క కోతి ప్రేమను మోసం చేసిన దాని పాపాన్ని మోయాల్సి వచ్చింది.